చికెన్ లెగ్ పీస్ అంటే ఇష్టం ఉండే నాన్ వెజ్ లవర్స్ ఉంటారా చెప్పండి. మెయిన్గా పిల్లలకైతే చెప్పక్కర్లేదు, అందులోని మా పిల్లలకైతే మరీ ఇష్టం. ఈ చికెన్ లెగ్ పీస్ని ఫ్రై చేసుకోవడం కోసం నేను చాలా తక్కువ ఆయిల్ మాత్రమే యూస్ చేశాను. ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా క్విక్గా రెస్టారెంట్ స్టైల్లో జ్యూసీగా సాఫ్ట్గా చికెన్ లెగ్ పీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక లైక్ కొట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ అండి, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీల్ టైమ్ విత్ మనీ. ముందుగా శుభ్రంగా కడిగి డీప్గా ఘాట్లు పెట్టిన 2 లెగ్ పీస్ని తీసుకున్నాను. ఈ లెగ్ పీస్లకి డీప్గా ఘాట్లు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మన మసాలాలన్నీ లెగ్ పీస్కి లోపల వరకు పడతాయి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల హోమ్మేడ్ గరం మసాలా వేసుకుని ఈ 3 బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. గరం మసాలా అవైలబుల్ లేని వాళ్ళు దీనికి బదులు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఎనీ చికెన్ మసాలా పౌడర్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని మనం ముందుగా కడిగి పెట్టుకున్న లెగ్ పీసెస్కి బాగా పట్టించాలి. మసాలాలు లెగ్ పీస్కి ఎంత బాగా పడితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసెస్ని 30 నిమిషాల నుండి 1 గంట వరకు నాననివ్వాలి. అప్పుడే లెగ్ పీసెస్కి మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు ఫ్రై కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఆయిల్లో వేసి లో ఫ్లేమ్ మీద అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే చికెన్ లోపల నుండి బాగా ఫ్రై అవుతుంది. లెగ్ పీసెస్ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో జ్యూసీ టేస్టీ లెగ్ పీసెస్ రెడీ. ఈ లెగ్ పీసెస్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రుచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి.